ప్రేమ ధీరజ్ నిజం బయట పెట్టడంతో విశ్వచంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిన వేదవతి. ఇంతకు ఏం జరిగింది? అసలు ప్రేమ ధీరజ్ నిజం బయట పెట్టడం ఏంటి? ధీరజ్కి కూడా నిజం తెలియదు కదా, ప్రేమ ధీరజ్కు నిజం చెప్పేసిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రామరాజు గురించి ఆలోచిస్తూ ప్రేమ అయితే బయటికి వస్తుంది. బయటికి వచ్చేసరికి అటు ఇటు చూస్తూ ఇంకా టెన్షన్ పడుతూ ఉండగా అమూల్యనైతే ప్రేమ పిలిచి ఎలా రా అని చెప్పాను కానీ బయటకు వస్తుంది. వచ్చేసరికి వదిన అని చెప్పాను కానీ ఎందుకు అమూల్య అంత భయపడుతూ మాట్లాడుతున్నావు? నీకు ఆ ఇంట్లో అంతా బాగానే ఉందా? అందరూ బాగానే చూసుకుంటున్నారా? అత్తయ్య చాలా బాగా చూసుకుంటున్నారు, అమ్మమ్మ గారు కూడా చూసుకుంటున్నారని చెప్పాను కానీ మా అన్నయ్య ఏదైనా వేదవేషాలు వేస్తే మాత్రం ఇచ్చి పడేసే. ఒక దెబ్బ కొట్టినా ఒక మాట అన్నా తప్పులేదు. వాడు చేసిన ఎదవ పనికి, వాడు పెంచుకున్న కోపానికి పగకి వాడికి గట్టిగా పడాల్సిందే అని చెప్పి మాట్లాడుతుంది. సరే వదిన అని చెప్పాను కానీ కొన్ని రోజులు ఓపిక పట్టు అమూల్య, నువ్వు ఆ ఇంట్లో ఉండడం కష్టమని తెలుసు. ఇన్ని రోజులు మామయ్య గారి దగ్గర అత్తయ్య దగ్గర ఎంతో ప్రేమతో ఉన్నావు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉండాలి అంటే కష్టమే. కొన్ని రోజులు ఓపిక పడితే అంతా మంచే జరుగుతుంది. నువ్వు దేని గురించి ఆలోచించకు అని చెప్పి అమూల్యకు కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి సరే వదిన అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రేమ ధీరజ్ ఇద్దరు చాలా ప్రేమతో ఉంటారు. ఎందుకంటే ప్రేమకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎగ్జామ్ రాయడం కోసం హాల్ టికెట్ వచ్చింది కదా. సో ప్రేమ మీద ఎక్కువ ప్రేమ చూపించేసరికి ఏంట్రా ఎప్పుడూ లేనిది నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు అంటూ మాట్లాడడంతో నీ మీద ప్రేమ లేదని ఎవరు చెప్పారు? ఎప్పుడు ఉంది, సందర్భాన్ని బట్టి బయటికి వస్తుంది అంతే, అంతకు మించి ఏమీ లేదని. సర్లే అని అందరూ కలిసి అంటే రామరాజు కోలుకుని బయటికి అంటే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే మొక్కుకుంటుంది వేదవతి. అందరూ కూడా గుడికి బయలుదేరతారు. గుడికి బయలుదేరి గుడిలో అందరూ కూడా చాలా సంతోషంగా మొక్కులు మొక్కుకుని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సాగర్ మాత్రం ఒంట్లో ఒకటే అలజడి. ఎందుకంటే వనజ డబ్బులు అడగడానికి ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేస్తుందో, అలా ఇంటికి వచ్చేస్తే వాడు 20 లక్షలు వాడేసుకున్నాడు కదా, ఆ విషయం ఎక్కడ బయటపడిపోతుందో. ఇప్పుడు నాన్న ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదు. ఈ సమయంలో గనక నాన్నకు ఈ విషయాలన్నీ తెలిస్తే నాన్న ఆరోగ్యం ఏమైపోతుంది? ఆయన నా మీద ఎంత సీరియస్ అవుతారు, ఎంత కోపం పెంచుకుంటారు అని కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంకా సాగర్ అయితే, ఏంటి సాగర్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది అసలు? దేని గురించి నువ్వు అంతలా కంగారు పడుతున్నావు అనగాని ఏమీ లేదు అంటూ మాట్లాడేసరికి ఏమీ లేకపోవడం ఏంటి, ఏదో ఉంది, నువ్వు నా దగ్గర నిజం దాస్తున్నావు కదా అని చెప్పాను కానీ ఏమీ లేదు అని చెప్తున్నాను కదా. నేను జాబ్ వచ్చిందన్న విషయం నాన్నకు తెలిస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతారా అనే కంగారు పడుతున్నాను అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదనగానే సర్లే అంతా దేవుడే చూసుకుంటాడు, మావయ్య గారు కూడా అర్థం చేసుకుంటారని నర్మద అయితే సాగర్కి ధైర్యం చెప్తుంది. చెప్పేసరికి ప్రేమ ధీరజు అందరూ ఉన్న చోట ఉండరు కదా, వీళ్ళిద్దరూ సెపరేట్గా కూర్చొని ప్రసాదం తింటూ ఉంటారు. తింటూ ఉండేసరికి ఏంట్రా నా మీద ఎంత ఎఫెక్షన్ చూపిస్తున్నావు అని అంటుంది. ఎందుకంటే కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు తన చేతికి దెబ్బ తగిలి రక్తం కారుతుంది. తన దగ్గర ఉన్న కర్చీఫ్తో చేతికి కట్టు కడతాడు. కట్టు కట్టేసరికి ఏమీ లేదు, నార్మల్గానే, నీ మీద నాకు ఎప్పుడూ ప్రేమ ఉందే, అది నువ్వు అర్థం చేసుకోలేదు అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు నేను ఏం చెప్పినా కానీ నువ్వు నిజమని నమ్ముతావా? క్షణం ఆలోచిస్తావా? నా తప్పు లేదని అనుకుంటావా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావే, నువ్వు నా దగ్గర ఏదైనా నిజం దాచిపెట్టావా అని చెప్పనేసరికి అవునరా, నీ దగ్గర నేను నిజం దాచిపెట్టాను. ఆ నిజం నీ దగ్గర ఎక్కువ రోజులు దాయలేను అని కూడా నాకు తెలుస్తుంది. నీ దగ్గర నేను ఏ నిజాన్ని దాయలేను, ఎందుకంటే నిన్ను మోసం చేయాలనేది నా ఉద్దేశం కాదు. నీతో నేను ఎప్పుడూ జీవితాంతం సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. అలా సంతోషంగా ఉండాలి అంటే నీ దగ్గర నేను ఏ నిజం దాయకూడదు, అందుకోసమని అని చెప్పనేసరికి ఏ నిజం దాచిపెట్టావే నా దగ్గర అని చెప్పాను కానీ చెప్తానురా, ముందు నేను చెప్పింది నిదానంగా విను, ఆలోచించు, ఆ తర్వాత నువ్వు రియాక్ట్ అవ్వు, అర్థమవుతుందా? అప్పటి వరకు నువ్వు సీరియస్ అవ్వద్దు అని చెప్పనేసరికి సరే చెప్పవే అని చెప్పాను కానీ
నా మీద కోపం పెంచుకోవు కదా, నన్ను వదిలిపెట్టేయవు కదా, నా మీద ఒట్టు వేసి చెప్పు, ప్రామిస్ చెయ్యి అని చెప్పి ఇంకా ధీరజ్ దగ్గర మాట తీసుకుంటుంది. ఏంటే ఎప్పుడూ లేనిది ఇలా మాట తీసుకుని ఇలా చేస్తున్నావు, అసలు ఏమైంది నీకు అని చెప్పాను. కానీ నాకేమవడం ఏంటి, నాకేం కాలేదు, కానీ నువ్వు ఏమో ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో అన్న భయం అంతే, అంతకు మించి ఏం కాదు అని ప్రేమ ముందస్తుగానే మా ధీరజ్ దగ్గర మాట తీసుకునేసరికి సరే నిన్ను ఏమీ అనను చెప్పు అని చెప్పాను. కానీ సరేనని చెప్పడం మొదలు పెడుతుంది. అది అది అని చెప్పాను. కానీ నువ్వెందుకే నానిస్తున్నావు, అసలు ఏం జరిగింది అనగానే అమూల్య మా అన్నయ్యని పెళ్లి చేసుకుంది కదా ఆ విషయంలో అని చెప్పనేసరికి అమూల్య మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంది, ఆ విషయంలో ఏంటి, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని పెళ్లి చేసుకున్నారు అనే కదా, ఇప్పుడు ఏమైంది, ఏం జరిగింది, అదంతా బాగానే ఉంది కదా అని చెప్పనేసరికి అది కాదురా అని చెప్పాను. కానీ చెప్పు అనగానే అసలు విషయం ఏమైందంటే నేను మొత్తం చెప్తాను అని చెప్పి ఇంకా మొత్తం విషయం చెప్పడానికి అమూల్య విశ్వ ఇద్దరు ప్రేమించుకున్నారన్న విషయం మాత్రమే నీకు తెలుసు, నిజానికి అమూల్య విశ్వను ప్రేమించలేదురా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావే, అమూల్య విశ్వను ప్రేమించకపోవడం ఏంటి అనగానే అవును ధీరజ్, అమూల్య నిజంగా విశ్వను ప్రేమించలేదంట, విశ్వ కావాలని అమూల్యను ప్రేమించేటట్టుగా ట్రాప్ చేశాడు, తన ట్రాప్లో ఇరుక్కునేటట్టు చేశాడు అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావే, అమూల్య విశ్వను ప్రేమించకపోవడం ఏంటి, వాళ్ళిద్దరూ ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను అని చెప్పారు కదా అని చెప్పాను. కానీ అదంతా అబద్ధం అని చెప్పి మాట్లాడేసరికి అబద్ధమా ఏంటే, ఏం మాట్లాడుతున్నావు, అబద్ధం అంటావేంటి, అవును ధీరజ్ నేను చెప్పేదంతా నిజమే, అమూల్య విశ్వను ప్రేమించలేదు, కానీ విశ్వ అమూల్యను ప్రేమించినట్టు నటించాడు, వాడి మాయ మాటలకు అది నిజమని నమ్మి ప్రేమలో పడిన తర్వాత మన ఇంట్లో వాళ్ళందరూ కూడా అమూల్య మీద పెంచుకున్న ప్రేమను, అమూల్య మీద అందరూ కూడా నమ్మకాన్ని పెంచుకోవడం, అమూల్యకు అది బాగా నచ్చింది, నన్ను నమ్ముకున్న వీళ్ళంతా కూడా నేను వాడిని పెళ్లి చేసుకోవడంతో వీళ్ళంతా నాకు దూరం అయిపోతారు అన్న ఒకే ఒక్క కారణం చేత అమూల్య విశ్వను మర్చిపోయింది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది శ్రీవల్లి అక్కే వీళ్ళిద్దరికీ ప్రేమ రాయబారం నడిపి ఆ రోజు మనం అర్ధరాత్రి పూట కరెంటు పోతే ఫీజు పెట్టడానికి వచ్చాం గుర్తుందా అని చెప్పనేసరికి అవును, ఆ రోజే కరెంటు తీసేసి అంటే ఫీజు పీకి పక్కన పెట్టేసి అమూల్యను తీసుకువెళ్ళిపోయింది వల్లి అక్క. అలా తీసుకువెళ్ళిపోయి అమూల్యను కాస్త విశ్వకు అప్పగించింది. విశ్వ అమూల్యను ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఎంత అమూల్య చెప్తున్నా కానీ వినిపించుకోకుండానే తీసుకెళ్ళి ఒక గదిలో బంధించేశాడు. ఎందుకంటే అమూల్యను పెళ్లి చేసుకోవడం కోసం. అమూల్య విశ్వను ఇష్టపడింది కానీ మన కుటుంబం కోసం వాడిని చేసుకోకూడదు అనుకుంది కదా, మరి అలాంటిటప్పుడు విశ్వ ఎందుకు ఎత్తుకెళ్ళాడు, ఎందుకంటే విశ్వ అమూల్యను ప్రేమించలేదు, ప్రేమించినట్టు నటించాడు. ఎందుకంటే మావయ్య గారి మీద కక్ష తీర్చుకోవడం కోసమే విశ్వ అమూల్యను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. అమూల్యకు ఆ విషయం తెలియకపోయినా మావయ్య గారి గురించి విశ్వను మర్చిపోయింది. కానీ విశ్వ మాత్రం అమూల్య మీద కోపం, పగ, అలాగే మామయ్య గారి మీద శత్రుత్వంతో అమూల్యను బలవంతంగా తీసుకువెళ్ళి తన మెడలో తాళి కట్టాలని కూడా వాడి ఉద్దేశం కాదు. కేవలం ప్రతి క్షణం మామయ్య గారిని హింసించడం, అంటే ఒక రాత్రంతా రామరాజు కూతురు నాతో ఒంటరిగా ఒకే గదిలో గడిపింది అన్న విషయం అందరికీ తెలిస్తే మామయ్య గారు పరువు పోతుంది కదా, మామయ్య గారు బ్రతకలేరు కదా, అమూల్య జీవితం నాశనం అయిపోయింది అంటే మామయ్య గారు తట్టుకోలేరు కదా. అదే కారణంతో జీవితాంతం అమూల్య ఒంటరిగా పెళ్లి పెటాకులు లేకుండా పుట్టింట్లో పడి ఉండడం, అమూల్యను చూస్తూ మామయ్య రోజు రోజుకి చస్తూ బ్రతకడం, ఇదంతా కూడా కావాలని భద్రావతి మా మామయ్య మా అన్నయ్య కలిసి వేసిన ప్లాన్ ఇది అని చెప్పనేసరికి
ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు. మరి విశ్వ మా చెల్లిని పెళ్లి చేసుకోకపోతే మరి మా చెల్లి మెడలో తాళెలా వచ్చింది? పైగా మేమిద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకున్నాము అని కూడా చెప్పింది కదా అమూల్య. మరి ఇదేంటి అని చెప్పాను. కానీ చెప్తాను. అమూల్య ఆ టైంలో మా అన్నయ్య కరెక్ట్గా ఉదయాన్నే ఇంటికి తీసుకొద్దామనుకున్న సమయంలోనే మా అన్నయ్యకి నేను ఫోన్ చేశాను. ఎక్కడున్నావురా, ఏంటి, అమూల్య నిజంగా నీ దగ్గరే ఉందా అని చెప్పి అడగడం కోసం. అదే సమయంలో ఫోను అక్కడే ఉండడంతో మా అమూల్య ఫోన్ లిఫ్ట్ చేసింది. లిఫ్ట్ చేసి జరిగిన విషయం అంతా నాకు చెప్పింది. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు వదిన. రాత్రంతా విశ్వతో నేను ఉన్నాను అంటే విశ్వ నా ఒంటి మీద చెయ్యి వెయ్యలేదు, కానీ అందరి దృష్టిలో నా జీవితం నాశనం అయిపోయినట్టే. అలా రామరాజు కూతురు జీవితం నాశనం అయిపోయింది అన్న విషయం తెలిస్తే అందరి ముందు నాన్న పరువు పోతుంది. నాన్న గుండాగి చనిపోతారు. అందుకే నాన్న కంటే ముందు నేనే చనిపోతాను, నా ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పి అమూల్య నాకు ఫోన్లో చెప్పింది. అప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ సమయంలో నాకున్న ఒకే ఒక్క సొల్యూషన్ అమూల్య మెడలో తాళి. అందుకే అమూల్యను తనంతట తానుగానే మెడలో తాళి కట్టుకోమని చెప్పాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు. అంటే అమూల్య మెడలో తాళి విశ్వ కట్టలేదా అని చెప్పాను. కానీ లేదు, అమూల్య మెడలో అమూల్యే తాళి కట్టుకుంది. అలా అమూల్య తాళి కట్టుకుని అందరి ముందుకు రావడం వల్లే అమూల్య నలుగురిలో నవ్వుల పాలు కాలేదు. మావయ్య కూడా పెళ్లి చేసుకుని వచ్చారు కదా అని అమూల్య జీవితం నాశనమైంది అని అనుకోలేదు. కానీ ఆ ఇంట్లో అమూల్య జీవితాంతం బాధపడాలి అనే బాధే తప్ప అదే అమూల్య జీవితం నాశనమైపోయింది అన్న విషయం మావయ్య గారికి తెలిస్తే మావయ్య గారు తట్టుకోగలరా? ఒక్కసారి ఆలోచించు ధీరజ్. ఆ ఉద్దేశంతోనే అమూల్య మెడలో తాళిని కట్టుకోమని చెప్పాను. తాళిని కడితే ఆడదానికి ఒక విలువ వస్తుంది. ఆ రోజు నేను ప్రాణాలు పోయే పరిస్థితిలో వాడు నన్ను ఏమీ చేయలేదు, కానీ వాడితో నేను ఇంట్లోంచి వచ్చేసాను. వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు అనేది అందరికీ తెలిస్తే అప్పుడు నా భవిష్యత్తు ఏమవుతుందనే కదా. అత్తయ్య నీకు నేనంటే ఇష్టం లేకపోయినా నేను ప్రాణాలు తీసుకుంటాను అని తెలిసే కదా నిన్ను ఒప్పించి నీ చేత నా మెడలో తాళి కట్టించింది. అక్కడ నన్ను కాపాడడానికి ధీరజ్ అని నువ్వొచ్చావు, కానీ ఇక్కడ అమూల్యను కాపాడడానికి ఎవరూ లేరు. అందుకనే అమూల్యను అమూల్యే కాపాడుకోవాలి కాబట్టి తన మెడలో తనే తాళి తనని తాళి కట్టుకోమని చెప్పాను అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా ధీరజ్ అయితే ఎంత పని చేసావు ప్రేమ అని చెప్పాను, కానీ తప్పలేదు ధీరజ్. మావయ్య గారు ప్రాణాన్ని, అమూల్య పరువుని, మానాన్ని కాపాడడం కోసం నాకు అలా చేయక తప్పలేదు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాదు. ఈ విషయం ఎవరికైనా అని చెప్పాను, కానీ నర్మద వదినకి ఒక్కరికే తెలుసు. ఆల్రెడీ వల్లి వదిన వాళ్ళకి వల్లి అక్క వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు అనగానే ముందు ఈ విషయం అర్జెంటుగా అమ్మకు చెప్పాలి, అమ్మకు తెలియాలి. అమూల్యను అమ్మ ఎంతగానో అసహించుకుంటుంది. పాపం అమూల్య అమ్మ ప్రేమ దక్కక ఎంతో విలవెల్లాడుతుంది అని చెప్పి వెంటనే ఇంకా ధీరజు వేదవతి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఏంట్రా చిన్నోడా ఎక్కడికి వెళ్ళిపోయావు అనగానే ఒక్కసారి నువ్వు ఇలా రామ్మా, నీతో మాట్లాడే పని ఉంది అని చెప్పనేసరికి ఎక్కడికి రా అని చెప్పాను, కానీ నువ్వు రామ్మా అని చెప్పి అమూల్యను కాస్త వేదవతిని కాస్త తీసుకొస్తాడు. తీసుకొచ్చేసరికి ఎక్కడికి అనగానే ప్రేమ దగ్గరికి అని చెప్పనేసరికి అదెక్కడుందిరా అని చెప్పనేసరికి రామ్మా అని ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి అత్తయ్య అని చెప్పాను, కానీ ఏమైంది, ఏం జరిగిందే అని చెప్పాను, కానీ చెప్పు, నాకు చెప్పింది మొత్తం చెప్పు అని చెప్పనేసరికి మొత్తం విషయం అంతా కూడా చెప్పేసరికి కుప్పకూలిపోతుంది వేదవతి. ఏంటే నువ్వు చెప్పేది అనగానే అవునా అత్తయ్య, అమూల్య ఏ తప్పు చెయ్యలేదత్త, మా అన్నయ్యని అమూల్య పెళ్లి చేసుకోలేదత్త, కేవలం మావయ్య గారి ముందు తన పరువు పోతుందని ఆ రోజు నేను ఏ పరిస్థితిలో అయితే ఉన్నానో ఈరోజు అమూల్య కూడా అదే పరిస్థితిలో ఉంది. ఆ రోజు నన్ను కాపాడడానికి నువ్వొచ్చావు, కానీ ఈరోజు అమూల్యను కాపాడడానికి ఎవరూ లేరు. అదే సమయానికి మా అన్నయ్యకి ఫోన్ చేసిన నేను అమూల్య ఫోన్ లిఫ్ట్ చేయడంతో అమూల్య పరువుని, ఇంటి గౌరవాన్ని కాపాడడం కోసమే అమూల్య మెడలో అమూల్యని తాళి కట్టుకోమని
చెప్పానత్తా అని చెప్పనేసరికి, ఎంత పని చేసావే, నా కూతురు జీవితం నాశనం అయిపోయింది కదే అనగానే, లేదమ్మా ప్రేమ చెప్పింది నిజమే. ఆ రోజు నాన్న అందరిలోనూ తల దించుకోకుండా మామూలుగా పెళ్లి చేసుకున్నారు అనే విషయం తెలియడంతో నార్మల్గా ఉన్నాడు. అదే అమూల్య జీవితం నాశనం అయిపోయింది. జీవితాంతం అమూల్య పుట్టింట్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అన్న విషయం తెలిస్తే నాన్న తట్టుకోగలడా? అస్సలు తట్టుకోలేడు. అందుకే ఈ రకంగా జరిగింది. అంతా మన మంచికే అమ్మా, ఏ తప్పు లేదు, అంతా మన మంచికే అని చెప్పనేసరికి నాకు ఇదంతా వింటుంటే చాలా ఆశ్చర్యంగాను భయంగాను ఉందిరా అని చెప్పనేసరికి, భయమేముందమ్మా, ఏం కాదు, నాన్నకు కోలుకున్న తర్వాత విషయం అంతా బయట పెడదాం. నువ్వు దేని గురించి టెన్షన్ పడకు, దేని గురించి ఆలోచించుకు. ప్రతి క్షణం అమూల్య అంటే ఎంతో ఇష్టపడుతూ ఉండేదానివి, కానీ అమూల్య తప్పు చేసిందనే కదా నువ్వు అమూల్యను దూరం పెడుతున్నావు. అలా జరగడానికి వీల్లేదమ్మా. ఖచ్చితంగా అమూల్య తప్పు చేసే మనిషి కాదు. అది నువ్వు అర్థం చేసుకుని అమూల్యను నువ్వు జాగ్రత్తగా ఉంటావని, అమూల్య మీద అసహ్యం పెంచుకోకూడదు అన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశాను అనేసరికి, ఇంకా ఎక్కడ్రా విశ్వగాడి అంతు చూస్తాను అని చెప్పి ఇంకా గబగబా విశ్వ దగ్గరికి వెళ్ళబోయేసరికి అప్పుడే విశ్వ, ఇటు జానకి, అమూల్య ముగ్గురు కూడా గుడికి వచ్చారు కదా, ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. విశ్వను చూడడంతో చాలా కోపం వస్తుంది. పరిగెట్టుతుంది, చిన్న పిల్లల పరుగులు పెట్టి. ఇంకా విశ్వ కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయగొడుతుంది. అత్త ఏం చేస్తున్నావత్త, వదిలత్తా అనగానే, నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? నా కూతురు ఏం పాపం చేసిందిరా? నా భర్త ఏం పాపం చేశాడ్రా? ప్రేమించి పెళ్లి చేసుకోవడమే మేము చేసిన తప్ప? మేము ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీకొచ్చిన నష్టం ఏంట్రా? నా కూతురి జీవితాన్ని నాశనం చేసావు కదరా, నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. నిన్ను వదిలిపెట్టను. నా భర్త హాస్పిటల్ పాలు అయ్యేటట్టు చేశావు. చావు బ్రతుకుల నుంచి నా భర్త బయట పడ్డాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత పని జరుగుండేది, ఎలాంటి పని జరిగేది. చిచి, మీరు అసలు మనుషులే కాదురా. మీరు ఎలాంటి పిచ్చి పనులు చేస్తారని కలలో కూడా అనుకోలేదు. నా కూతురు జీవితాన్ని నాశనం చేసేసావు కదరా అంటూ చిత్త కొడతాడు. అమ్మా అని చెప్పాను కానీ, అమ్మ అమూల్య అంటూ ఇంకా వేదవతి అమూల్యను పట్టుకుని ఏడుస్తుంది. ఏంటే బుజ్జమ్మ, ఏంటిదంతా, ఇంత ఆవేశం ఏంటి అని చెప్పాను కానీ, వీడు చూసావా పెద్దమ్మ ఎంత పని చేశాడో, నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. నా భర్త ఏం పాపం చేశాడని నా భర్త మీద అంత పగ పెంచుకోవాలి, అంత కోపం పెంచుకోవాలి. వీడు చేసిన పని చూసావా, ఎంత దుర్మార్గపు పని చేశాడో వీడు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ అయితే, అమ్మ నాన్న వస్తున్నాడు, మళ్ళీ నాన్నకి విషయాలన్నీ తెలిస్తే తట్టుకోలేరు. నాన్న ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు, నాన్నకి విషయాలు ఏమీ తెలియకూడదమ్మా, రామ్మా రా అని చెప్పి ఇంకా అమూల్యను విశ్వ దగ్గర నుంచి ఇంకా పక్కకు తీసుకొచ్చేసరికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా ఎంతగానో కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ అయితే, అమ్మా బాధపడకమ్మా, అమూల్య జీవితం ఏం కాదమ్మా, అమూల్య జీవితం ఏం కాదు. మా అన్నయ్య వెదవే గాని అంత దుర్మార్గుడు కాదత్తా. ఖచ్చితంగా అమూల్య మా అన్నయ్యలో మార్పు తీసుకొస్తుంది, 2 కుటుంబాలు ఒకటవడానికి కారణం అవుతుంది అనగాని, ఏం మాట్లాడుతున్నావు, ఖచ్చితంగా అలా జరగదు అనగానే, లేదు ధీరజ్, ఖచ్చితంగా ఏదో ఒక మార్పు కోసమే ఇదంతా ఇలా జరిగింది. ఏమో ఈ దెబ్బతో 2 కుటుంబాలు ఒకటయ్యే అవకాశం ఉంది కదా. మన ఇంటి నుంచి ఎవరొకరు ఆ ఇంట్లో అడుగు పెడితేనే కానీ ఆ కుటుంబంలో మార్పు రాదేమో, ఆ రకంగానే మార్పు వస్తుందేమో అని చెప్పి మాట్లాడేసరికి, ఏమో నాకైతే 2 కుటుంబాలు ఒకటవుతాయని అస్సలు అనుకోను. వాళ్ళు మమ్మల్ని ఎప్పటికీ క్షమించరు. మా నాన్న ఏదో నేరము దోషము చేసినట్టుగా వాళ్ళు భావిస్తారు అనగానే, వదిలేసే దాని గురించి, ఇప్పుడు అత్తయ్య చాలా బాధపడుతుంది కదా, పద అని చెప్పి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళే వరకు బుజ్జమ్మ అసలు ఏమీ మాట్లాడదు. ఏమైంది ప్రేమ, అత్తయ్య ఎందుకు అలా ఉన్నారు అనగానే, విశ్వ గురించి అమూల్య గురించి అత్తయ్యకి చెప్పేశామక్క అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి చెప్పేశావా అని చెప్పాను కానీ, చెప్పేశాము అనేసరికి,
నర్మదా అని చెప్పాను కానీ చెప్పండి అత్తయ్య వల్లి ఎక్కడుంది అనేసరికి గదిలో ఉంది అనగానే మరి పెద్దోడు అని చెప్పనేసరికి బావగారు బయటికి వెళ్ళారత్తా అని చెప్పాను కానీ సరే వల్లి గది వైపు ఎవరు రాకుండా చూసుకోండి ఇప్పుడే వస్తాను అనేసరికి అత్త ఏం చేస్తున్నావత్తా అని చెప్పాను కానీ ఎవరు రాకుండా చూసుకోండి అని చెప్తున్నాను కదా ముఖ్యంగా మీ మామయ్య గారు అర్థమవుతుందా అని చెప్పాను కానీ సరే అత్త అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ ముగ్గురు బయటే ఉంటారు. ఇంకా గదిలోకి వెళ్ళేసరికి రెండత్తయ్య కూర్చోండి అని చెప్పాను కానీ వెళ్ళి తలుపులు వెయ్యవే అని చెప్పనేసరికి ఈవిడేంటి గదిలోకి వచ్చి తలుపులు వేయమంటుంది అనుకుంటూ గది దగ్గరికి వచ్చింది కదా లోపలికి బయటికి వెళ్ళి తలుపు వేస్తుంది. తలుపు వేసి గెడపెట్టవే అని చెప్పాను కానీ గెడపెట్టి దగ్గరికి వస్తుంది. రావడంతో చెంప చెల్లు మనిపించి పీక అలా పట్టుకుని గోడకి పెట్టేస్తుంది. నీకెంత ధైర్యమే నా కూతురు జీవితాన్ని డిసైడ్ చేయడానికి నా కూతురు జీవితాన్ని డిసైడ్ చేయడానికి మీకెంత ధైర్యం నా కూతురు జీవితాన్ని నాశనం చేసేసావు కదే నీ స్వార్థం కోసం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తావా నువ్వు ఎంత దారుణంగా ప్రవర్తిస్తావా అని చెప్పాను కానీ నేనేం చేశాను అత్తయ్య అని చెప్పాను కానీ చీ నోర్మయ్ నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు నా దాకా రాలేదనుకుంటున్నావా ప్రతి ఒక్కటి నా దగ్గరికి వచ్చిందే అమూల్య ప్రేమ నర్మద మొత్తం అన్నీ నాకు చెప్పారే నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను నీ అంతు చూస్తాను అని చెప్పనేసరికి అది కాదత్తయ్య అది కాదు అని చెప్పాను కానీ చీ నోర్మి ఎందుకే ఇంతలా దారుణంగా తయారయ్యావు నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదే నా కూతురు నీకేమన్యాయం చేసిందే అసలు నా కూతురు నిన్ను ఎందుకు బాధ పెట్టిందే నిన్ను బాధ పెట్టదు కదా నువ్వు నా కూతురి జీవితాన్ని నాశనం చేసేసి ఇంకా ఏమీ తెలియనట్టు ఇంట్లో ఉంటావా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తావా చిచి నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది నిన్ను ఏం చేసినా సరే పాపం లేదే నువ్వింత దుర్మార్గంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తావని నేను కలలో కూడా అనుకోలేదు నీ స్వార్థం కోసం నా కూతురి జీవితాన్ని బలి చేసావు కదే నేను ఎప్పుడైనా మీ డబ్బు కోసం మీ ఆస్తి కోసం మీ అంతస్తు కోసం మేము ఎదురు చూసామా ఎప్పుడూ ఎదురు చూడలేదు కానీ నువ్వు మా కుటుంబాన్ని నాశనం చేసావు కదే మా జీవితాల్ని నాశనం చేసావు కదే ఈరోజు నా కూతురు ఆ ఇంట్లో కష్టాలు పడుతుంది కన్నీళ్ళలో ఉంది నా భర్త హాస్పిటల్కి వెళ్ళడానికి కారణమే నువ్వు అలాంటి నిన్ను బ్రతకనిస్తాననుకుంటున్నావా బ్రతకనివ్వను నీ ప్రాణాలు తీస్తాను అంటూ ఆ చెంప ఈ చెంప వాయుగొడుతుంది వాయుగొట్టేసరికి అది కాదత్తయ్య గారు అని చెప్పాను కానీ ఇంకా నువ్వు నాకేం చెప్పద్దు నేను మా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టి నిన్ను ఇప్పుడు క్షమించవచ్చు కానీ ఏదొక రోజు నిజాన్ని బయట పెడతాను మా ఆయన ముందే నిజాన్ని బయట పెట్టి నా కూతురు తప్పు చేయలేదు తప్పు చేసింది నువ్వు అని అందరికీ తెలిసేటట్టు చేస్తానే ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెడతాను అని మాత్రం నువ్వు అనుకోవద్దు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదత్తయ్య అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడొద్దు అని చెప్పానా ఇంకా నువ్వు నాతో మాట్లాడొద్దు ఇంకా నీకు నాకు మధ్య ఎలాంటి డిస్కషను లేదు ఏం చేయాలో అదే నేను చేస్తాను చెప్తానే నీ పని ఇన్ని రోజులు నాలో మంచి అత్తగారిని మాత్రమే చూసావు దుర్మార్గంగా ఈ రకంగా ఉన్న అత్తగారిని నువ్వు చూసుండవు చూస్తే ఈ రకంగా మాట్లాడవు అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గానే ఉండిపోయేసరికి ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా వెళ్ళిపోవడంతో ఇంకా గదిలోంచి బయటికి వచ్చేస్తుంది చెమటలతో వస్తుంది వెళ్ళడంతో వల్లి అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉండేసరికి ఎందుకక్క ఎలాంటి పిచ్చి పని చేశావు నువ్వు దెబ్బలు కొడితే నీకు ఈ దెబ్బలు 2-3 రోజులకి మాసిపోతాయి తర్వాత నొప్పి తగ్గిపోతుంది మరకలు కూడా పోతాయి నీ మీద పడ్డ గాయాలు కూడా పోతాయి కానీ అమూల్య జీవితాంతం బాధపడడమే కదక్క అమూల్య జీవితాన్ని నాశనం చేసేసావక్క నీ స్వార్థం కోసం అమూల్య జీవితాన్ని ఈ రకంగా వాడుకుంటావని అస్సలు అనుకోలేదక్క అంటూ ఇంకా చెప్పడంతో ఇంకా వల్లి కాస్త ఏడుస్తూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్